ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరగాల్సిన ఎన్డీఏ కూటమి నేతల కీలక భేటీ రద్దయింది. 3వ తేదీన నిర్వహించనున్నారు. ఇక నిజానికి ఇవాళ సాయంత్రం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి భేటీ అవుతారనే వాదనలు బలంగా వినిపించాయి. కౌంటింగ్ నేపథ్యంలో కీలక అంశాలపైన చర్చించనున్నారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు సమావేశం క్యాన్సిల్ అయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అయితే 3వ తేదీకి అయితే ఈ సమావేశం అయితే వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అయితే పొద్దు నుంచి కూడా ఇది ముగ్గురు అధినేతలు కూడా 3 పార్టీలకు సంబంధించిన పార్టీ అధినేతలు కూడా ఈరోజు మీట్ అవుతారు. దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి మాట్లాడతారు, చర్చలు కూడా జరుగుతాయి అనేసి చెప్పైతే ఇన్ఫో ఉండింది. అయితే దీనికి సంబంధించి ఎందుకు క్యాన్సిల్ అయింది, రీజన్ ఏంటి? మమత, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒకరి మీద ఒకరు మళ్ళా మాటల యుద్ధం చేసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది. అయితే ఈరోజు ఇప్పటి వరకు చూస్తే ఏదైతే 4వ తారీఖున జరిగినటువంటి కౌంటింగ్ సంబంధించి ఆయా పార్టీలు ఏజెంట్లను సమాయత్తం చేయడం కానీ, వారికి దిశానిర్దేశం చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో గత 4 రోజులుగా కూడా ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధరేశ్వరి కూటమి సభ్యులు భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్లో పాల్గొనేటువంటి అభ్యర్థులకు సూచనలు ఇస్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. భేటీ అనంతరం కీలక నేతలంతా కూడా చంద్రబాబు నాయుడు నివాసంలో చంద్రబాబు నాయుడు కలవడానికి వస్తున్నారు ఈ నెల 31వ తారీఖున అంటూ కూడా గత 4 రోజుల నుంచి కూడా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ రోజు చూస్తే తాజాగా ఇప్పటి వరకు కూడా ఇక్కడ భేటీకి సంబంధించి ఎక్కడా కూడా సమాచారం లేదు. పార్టీ వర్గాలు కూడా ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే 3వ తారీఖున మాత్రం చంద్రబాబు నాయుడు నివాసంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీ అవుతారనేటువంటి ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే ఈరోజు కావాల్సినటువంటి కీలకమైనటువంటి భేటీ ఎందుకు క్యాన్సిల్ అయిందనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇటు ఏజెంట్లకు కౌంటింగ్ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి, కవింపు చర్యలు దిగడానికి వైసీపీ సిద్ధంగా ఉంది, కానీ అటువంటి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎంత సమర్థతగా ఉండాలి అనే దాని మీద కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఏదైతే స్వీప్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా చూస్తే అటు కేంద్ర కార్యాలయంలో కూడా ఏజెంట్లకు ఏదైతే పలు సూచనలు అయితే నాయకులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలోనే ఇటు పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధరేశ్వరి అలాగే చంద్రబాబు నాయుడు భేటీ కీలకం కాబోతుందంటూ కూడా ఇప్పటికే కూడా వార్తలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు అది ఆ భేటీ క్యాన్సిల్ అవ్వడం వెనుక ఆంతర్యం ఏంటనేది ఇంకా తెలియదు. అయితే 3వ తారీఖు మాత్రం మరలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ అవుతారంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే 4వ తారీఖున జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించి ఇరువురు కూడా మొత్తం 3 పార్టీలు కూడా ఒకే చోట కూర్చుంటారని కూడా తెలుస్తుంది. అయితే జరిగేటువంటి ఏదైతే లెక్కింపు జరిగేటువంటి ప్రక్రియని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించడం, దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఏదైతే ఏజెంట్లను సిద్ధం చేసినటువంటి దాంట్లో ఏజెంట్లను కవింపు చర్యలకు దిగేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతోటి మరింత అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే ఏజెంట్లకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలక్షన్ కూడా ఉన్న సమయంలో ఎవరు ఏం మాట్లాడినా కూడా వివాదాస్పదంగా ఉంటుంది కాబట్టి అందుకనే ఈ రోజు జరగాల్సినటువంటి భేటీకి కొంచెం దూరంగా ఉన్నారేమో అనేటువంటి ఒక అనుమానానికి తావిస్తుంది మమత. రైట్, అయితే ఇప్పుడు ఎలక్షన్స్కి సంబంధించి కౌంటింగ్ రోజు తీసుకునే చర్యల గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? అంటే ఆల్రెడీ వైసీపీకి సంబంధించి అయినా, ఇటు చూసుకుంటే టీడీపీకి సంబంధించి అయినా గొడవలు అయితే జరిగాయి. అయితే ఈ మధ్య మళ్ళీ నాటు బాంబులు వేసుకోవడం ఇదంతా జరిగింది కదా. సో దీనికి సంబంధించి ఏమైనా సెక్యూరిటీ పర్పస్లో కానీ ఇట్లా ఉండాలి అనేసి అని చెప్పి దీనికి సంబంధించి చర్చించే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అది దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా తమ నాయకులకు ఏదైతే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఎవరికి వారే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ కౌంటింగ్ యొక్క కేంద్రాల వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్దకు వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి వెబ్ క్యామ్ల ద్వారా పర్యవేక్షించాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల వద్దకు వెళ్ళి పరీక్షించడం కూడా జరిగింది. వాళ్ళు చూసి అక్కడ ఏదైతే ఆ భద్రత చర్యలు కూడా చెక్ చేసి రావడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే అటు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరు కూడా కవ్వింపు చర్యలు దిగినా కూడా ఎవరు కూడా ఆవేశపడవద్దంటూ కూడా ఇప్పటికే అటు జనసేన తరపు నుంచి నాగబాబు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలపడం జరిగింది. ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏజెంట్లందరికీ కూడా సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి వర్క్ షాప్లో కూడా ఇవే సలహాలు ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి 4వ తారీఖు జరిగేటువంటి లెక్కింపు ఏదైతే ఉందో రాత్రి 8 నుంచి 9 గంటల లోపు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడతాయంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా తెలిపారు. కాబట్టి ఖచ్చితంగా అంటే 3వ తారీఖున జరిగేటువంటి ఈ భేటీలో మరిన్ని కీలక అంశాలు అయితే చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.